హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే మేమందరం రెడీ అయ్యాం. చూస్తున్నట్టయితే రాని సో మేమందరం రెడీ అయి ఉన్నాం అనమాట. ఎందుకంటే మేము ప్రస్తుతానికి మా టోరకల్ ఊరికి వెళ్తున్నాము, అదే మా దినాకర్ మామూలు ఊరికి వెళ్తున్నాం అనమాట. సో ఎందుకంటే మా టోరకకి పాము కొరికిందంట. మాకు అది నిన్నే తెలిసింది, మాకు అసలు తెలీదు. ప్రస్తుతానికైతే బాగానే ఉంది. టోరక్తో ఫోన్ గురించి మాట్లాడాము నిన్న. సో బాగానే ఉందని చెప్పింది అనమాట. సో నిజంగా నేనైతే ఫస్ట్ భారతి వచ్చి చెప్పినప్పుడే ఇట పాము కొరికిందంటే నేను ఫుల్ టెన్షన్ పడి కంగారు పడితే షాక్ అయితే, కానీ ఏమయ్యలేదు. అది సంతోషము, హ్యాపీ మొత్తానికైతే. సో టోరకని అయితే చూసి వద్దాం అనుకుంటున్నాం, వెళ్ళి చూసి మాట్లాడి చూద్దాం అనుకుంటున్నాము. సో అందుకే మేము అందరం రెడీ అయ్యాం ఫ్రెండ్స్, బయలుదేరుతున్నాము. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాము, టోరక్ అయితే ప్రస్తుతానికి బాగానే బాగుంది, ఏం పర్వాలేదు. సో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు, బాగుంది. సో మీ ప్రేమను మేము అర్థం చేసుకోగలం, మీ మాట విన్నప్పుడు టెన్షన్ పడి ఉంటారని. థ్యాంక్ యూ అండి, మీ అందరు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. టోరక్ అయితే చాలా బాగానే ఉంది. ఇప్పుడు మేము కూడా వెళ్తున్నాము, వీడియోలో కూడా టోరక్తో మాట్లాడదామండి. సో మేమైతే రెడీ అయ్యాము, వెళ్తున్నాము. అవునా? నాకు తెలియదు సంగతి. నేనే చెప్తే పొద్దున ఇటు అట్లా పోతున్నాం, చిన్నమ్మని చూసి వస్తామంటే ఆటో పోతారా బండికైనా, పిల్లలు ఉన్నారు కదా ఆటోకే పోతామంటే సరే నేను కూడా వస్తానని. సరే సో ఆటో వేసుకెళ్ళడానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్గా దానికి ఆయిల్ చేంజ్ చేయించలేము, ఏం లేదు. చాలా రోజులు ఆటో తీసుకున్నప్పుడు చెప్పిందే సరిగ్గా. సో కానీ ఆటో వేసుకెళ్ళడానికి రీజన్ ఏంటంటే, మధ్యలో మనం తిరిగి వచ్చేటప్పుడు వాన గీన వస్తే పిల్లలతో ఇబ్బంది కదా. అది మేమిద్దరమే ఉంటే అడుగుతాను నిలబడతాం, కానీ అందుకనే సో వెళ్తున్నాం ఆటో వేసుకొని. వాన వచ్చినా ఏమి ఇబ్బంది ఉండదని. సో ఇది రెండోసారి నా ఆటో మా అక్క ఊరికి పోవడము. మళ్ళీ వెళ్తున్నాము. ప్రస్తుతం అన్నీ వేసుకుపోయింది ఇప్పుడు మేము. మూడోసారి ఆటో, ఒకసారి చర్చి ప్రతిష్ఠకి, ఒకసారి అన్నీ వేసుకుపోయినా, ఇప్పుడు మళ్ళీ మేము. సో మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా ప్రయాణం బాగా సాగాలని మీరు అందరూ కోరుకుంటారు అనుకుంటున్నాను. సో అమ్మ, నేను, భారతి, పిల్లలు ఈరోజు యాక్చువల్గా స్కూల్కి వెళ్ళాలి, కానీ మేమే ఇంకా అక్కడికి వెళ్తున్నాం కదా అని క్యాన్సిల్ చేసి. ఎప్పుడు అయితే హ్యాపీగా వెళ్తుంది కదా డాడీ? బంగారు తల్లి రండి. ఉన్నాయి పండుకునేదే పండుకొని ఆ మాటలు చెప్పి సీటు తుడుస్తా చూడ పాప. ఫస్ట్ వచ్చి సీటు తుడుస్తా చూడే. స్కూల్ కూర్చోద్దునా? తొల్లూరు పోదామా? ఏమైనా ఈరోజు ఊరికని ఫిక్స్ అయ్యా పాప, కాబట్టి ఊరికే ఇంకా కదేరా. గుడ్గా లేరా కేమ్ ఏడ్చుకున్నట్టు పోతుంది స్కూల్కి. మేలమ్మ పాప మైరమ్మ. వినోద్ అయితే ఈడాడ మామిడికాయలు చూసాడే బండ ఆట ఆపేది చూడండి.
ఏడన్నా కానీ మామిడికాయలు కనపడి చింతకాయలు కానీ జామకాయలు కానీ ఇష్టపడి తింటాడు. ఆడే తింటున్నాడు. ఇట్లా నాన్న ఏమైరా అమ్మా మీ నాయన అప్పుడు దిగితే అప్పుడు కావాలంటావు. ఇప్పుడు పోదాం ఊరికి అత్తలూరికి రావా ఇడే దింపల్లా చెప్పు తెచ్చుకుంటావా? మీకు ఇప్పుడు మీరు తినండి. కసికాయలు నాకు 20 రూపాయల కోటి. అమ్మా అయితే ఊరు అందునుంటి మోసుకొని వచ్చి తింటారు ఎమ్నూరుకి. అందుకే ఎమ్నూరు కొనుక్కొచ్చుకుంటారు వాళ్ళు. మరి వాళ్ళ లాభం వాళ్ళకి ఉండాలి కదా. బాగుంది మంచి పని చేసే పదండి. అయిరా పద తీసుకోరమ్మా తీసుకో. మా చిన్నమ్మదే ఊరు పోతే పసులు మేకలు ఎక్కువ అనమాట. ఇక్కడ సైడ్ సాయంత్రం అడ్డం వస్తాయి అనుకుంటున్నాం. ఇప్పుడే పైకి అప్పుడే ఉన్నాయి. దాటి తట్టలేవు. మన ముందు వాళ్ళు అవి దాటిపోతున్నాయి. గడ్డి చేసలేదు. కొట్టవు ఆరం కొట్టు నువ్వు. Jaybird singing something about the way things used to be. Now I'm dancing on a wire like a cheap paper tiger, strumming on a heartstring stereo to a song that no one knows, and it goes like this. Hey, hey, yeah, said it goes like this. Say la vie, oh don't ask me, 'cause it goes like this. Yeah. So I pack my bags and I'm on my way. And all my friends are upside down, but I get around okay. Now I'm dancing on a tightrope, oh, like some silly little psycho. Only one way out of this two-lane town, and around we go, and it goes like this. Oh yeah, say it goes like this. Say la vie, oh don't ask me, 'cause it goes like this. రోడ్డు మీద అయితే ఉన్నాం అనమాట మేము. వినోద్కి మామిడికాయలు ఫుల్గా లేవనిపిస్తానండి. చింతకాయల చెట్టు ఉంటే చింతకాయల చెట్టు కాడ ఆపాడా. ఉన్నాయా? లావా సన్నగా ఉన్నాయి. చెట్టుగా ఎంత పెద్దగా. మనం వచ్చిన పనేమి, నువ్వు చేస్తున్న పనేమి? మేమందరూ అవుతానంటే నాకు మీరందరూ అవుతానంటే నాకు పొద్దు కాదు, నాకు పులుపు కావాలంటాడు. చింత చిగురు పప్పు భలే ఉంటుంది. విన్నా చింత చిగురు పప్పు ఏటి తెంపుతున్నావు? విన్నా నువ్వు చిగురా కాయలా? వీటిని మక్కలు బెండకాయలు అంటాం. రాలేదు దీనికి ఎప్పుడు మాగి రాలిపోతాయి. ఓ కూతుండో ఆడాడా ఆడాడ వచ్చే
దొంగకాయలు దొంగకాయలంటే ముందర పడతామన్నమాట. ఓమా ఎక్కడ దొరికింది ఓ ఎన్ని తెంపుకొస్తాయి ఇంకా చిన్ని అవే ఇప్పుడు వస్తున్నాయి తెంపుకొని వస్తాయి. ఇవైనా పుల్లగా ఉంటాయి అనుకుంటున్నావా? నానే తెంపింది, కొన్ని మా ఇంట్లో తెప్పించి భారతి ఏం తెంపలేదు. ఎక్కడ నాకు అందులేదు తెంపలే పాయరా పండి బాగా వచ్చినామా సైడ్ కాపరాయే నిస్సక్క ఎరక్కొచ్చారా నన్ను చూసేకి ఏం కోడి పిల్లలు అరుస్తున్నాయి అయినా కోడి పిల్లలు ఉన్నాయంటారా మామా देखो कोड़ी డాడీ కలర్ కోడి పిల్లలు ఇంకా మీ లైఫ్ లో ఉన్నావు చూడండి. ఇది నిజం కింది కావాలండి. ఇడుస్తాడు కోలే కనపడు మొబ్బుతున్నాయి ఎత్తుకుంటావా ఓమా కోళ్ళు ఉన్నాయా అవి ఇడిస్తే బయటకు పోతావని నాకు తప్పేనే. ఏమి ఇస్తుందిలే బయట పోతాయి మరి ఇప్పుడు అది. మిస్సి నీకు పట్టకనికి వస్తుంది అట్లా అలకలాడుతావు ఆయన అమ్మే దూరం ఉండదు వాళ్ళు ఎంతో ప్రేమగా తెచ్చుకున్నారో మీరు ఊరుకోనండి. ఇస్తానా? ఇటు పెట్టుకోండి ఇట్లా పట్టనేసి పట్టు అట్ట పట్టుకుని కుడుతున్నానా అట్లా ఈమె ఆ పిల్లలు చూస్తాయి అది పట్టుకుంటారని పట్టిస్తుందిలే కొన్ని సంపేషకి కొన్ని కొనుక్కొని రావాలి, వాళ్ళు పెంచుకునేది తెచ్చేదే. ఈ పిల్లలు చూడగా ఏ నిచ్చి వద్దులేగా మరి తర్వాతకి తర్వాతకి పండి బాగున్నది తిందాం నూనె చట్నీ ఓ వాళ్ళకి చర్చి వేస్తుంటే అది అసలు ఉండదు. వాళ్ళే పత్తి మూట కరెక్ట్ ఉండదు ఏం కాదు కోసం వాళ్ళ ఊరు దగ్గర అనమాట. అట్లా ఎవరన్నా కానీ పాము ముట్టినోళ్ళు పురుగు ముట్టినోళ్ళు అటుకు పోతారు అనమాట. అటుకు పోతే వాళ్ళు చెప్తారు, ఏమైనా పత్యం పెడతారు, వాళ్ళు ఇట్లా బాగా కొడతారు అనమాట. వాళ్ళు అదే మొన్న పోయి చర్చి పోయి వస్తుంటే రాత్రి వస్తుండేదే ఇట్లా వస్తుండేదా పామినే తొక్కేదనమాట. మా ఏరియాలో కరెంట్లు లేవు, మొబ్బు కాదు దాన్ని చూసుకోలేదు, తొక్కిడిచాను. అది కాళ్ళు ఉంది కదా ఎట్లా చెట్లు అని పేతుంటది కదా అని మాకు నేను ఫోన్ చేసింది అలా చూసాను వస్తావా అని వస్తుంది. అమ్మ వాళ్ళు రాత్రి నిన్న చెప్తుంది వచ్చారు ఈరోజు వినోదో భారతి గ్లోరీ
పిల్లలు అందరూ అయితే సూర్యుడికి వచ్చారు. లేదు మా అమ్మ కొంచెం నిదానంగా వస్తుంది, ఎందుకంటే బాగుండదని చెప్పినట్టే మాకు చెప్పడమే. ఎవరికైనా భయం కదా, తేలు గీలు అంటే ఏం కాదులే అనుకుంటాము. అది పురుగు పాము అన్నప్పుడు ఎవరికైనా భయం అనమాట. సో టోరీకి అయితే దేవుడు ఉన్నాడు ఏదో మనం ఎంతటి వాళ్ళగా కానీ దేవుని చిత్తము దేవుని దగ్గర అటు పోతే ఏమీ లేదు. పచ్చముండ వెళ్ళిపోయి కారం రొట్టె తినాలి అని చెప్పారు అనమాట. 15 రోజులు కూర కానీ గుడ్డు కానీ ఏమన్నా నీసు వస్తువులు తినొద్దమ్మా, ఎల్లిపాయ కారం రొట్టి అన్నం కూర బియ్యం అన్నము తినాలని చెప్పారు. హాస్పిటల్ నన్ను కాపాడాడే. అందరు వస్తారని చెప్పి మన వండుకునేది చిన్న కుండలా, కాకపోతే మా వాళ్ళు అందరూ వస్తారని చెప్పి పెద్ద కుండలకి అన్నం చేసి పప్పు చేసి చట్నీ చేసి అన్ని రెడీ పెట్టేస్తే తిందాం చిన్నమ్మ. థ్యాంక్ యూ టోరీ. తిను నేను తింటా ఏది ఏం నిసి కూడా పట్టుకొని పోదాం ఊరికి. ఏమో గట్టి పట్టోరీ నిసారి పట్టుకోవచ్చు జరుగా. మా టోరకు కందిపప్పు బ్యాళ్ళు, చింతొక్కు, సోన మసరమ్మ పండించిన భీమే కదా. అయ్యేది చిన్నమ్మ అయ్యేదిలే. గ్యాస్ అయిపోయిందంటే అవు చెప్తాను ఇలా ఫోన్లో గ్యాస్ అయిపోయింది. మా బాబాయ్ డబ్బులు ఇస్తే కొనుక్కొచ్చుకుంటారు చూడు అప్పుడే పోయి. తెచ్చుకుంటారా? ఎవరు ఇచ్చారు పైసా? ఇచ్చిన మామ. వినోద్ అయితే పైన అస్సలు చూసేలేడు అనమాట. సరే అస్సలు చూసేలేడు అనమాట ఇంతవరకు. సో పోయి చూసి వద్దాం. ఎవరు ఉంటారు? ఎవరు లేకుంటారులే. ఎవరు లేరు పయ్యే అడ్డం పెట్టారు. మరి నా పొద్దు చెప్పలేదా? ఇట్లా ఇంటి పైన ఒక చిన్న రూమ్ ఉంది అనుకో, ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇంటికి చుట్టాలు వచ్చినా బాగుంటుంది అనమాట. కూర్చోవడానికి వాళ్ళు ఉండడానికి ఇబ్బంది పడకుండా. సో సూపర్. నాకు ముఖ్యంగా నా కోసమే ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. బాగుంది ఫ్రెండ్స్. మీరు చూసారు కదా? మేము చూసాం, నువ్వే చూడడం ఫస్ట్. ఇంకా ఇప్పుడు లోపలికి పైకి వస్తామంటే ఇంకా చుట్టాలు కదా ఎన్ని ఉండే దానికి ఎవరిని ఎందుకని ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాంలే అని రాలేదన్నమాట. ఎవరైనా ఇంటి చుట్టాలు వస్తే మాత్రం ఇబ్బంది ఉండదు. అన్నిటికీ వసతులు అయితే మాత్రం సూపర్ చేసి పెట్టారే. అది ఫ్రెండ్స్, మొత్తానికైతే వీడియో చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే. టోరీకి అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. సో బాగుంది. వచ్చినాక టోరీని చూసినాక ఇంకొంచెం హ్యాపీ అనిపించా, ఇంకా బాగుంది కాబట్టి. సో టెన్షన్ అయితే ఫుల్ కడుపు నిండా అన్నం పెట్టా. భారతి నేను తింటామని దిండి వేసేదా ఏమన్నా తర్వాత తింటాననే. నేను ఒక్కడే తినలేక తింటి. మా అక్క తోటి అయితే ప్రేమ. బ్లాగ్ నచ్చుంటుందని అనుకుంటున్నాము. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్.